హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా పెట్రోల్ మంది గురించి నన్ను అడుగుతూ ఉన్నారండి. అందులో ముఖ్యంగా స్త్రీలకు చాలా రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఎక్కువ మంది నాకు కాల్ చేసే వాళ్ళు స్త్రీలే అధికంగా ఉన్నారు. వారికి డౌట్ ఉంది అండ్ క్లారిటీగా లేదు, క్లారిటీ కొంతమంది ఉన్నారు. అయితే ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలని చాలా మంది, ఎందుకంటే చాలా మంది కూడా నాకు చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి కాల్ చేస్తూ ఉంటారు. అంతమంది కూడా మా వద్దకు రాలేము, అంత దూరం రాలేకపోతున్నాము, చాలా దూరం అని చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు ఒకవేళ క్లారిటీ చేసుకో నేను మాకు డౌట్ ఉంది సార్, మేము కనుక్కోలేకపోతున్నాము, ఇది క్లారిటీగా మాకు తెలుస్తలేదు అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళని మేము ఖచ్చితంగా రమ్మని పిలుస్తాం, మా దగ్గర రండి, మేము చెక్ చేస్తాము, ఉంటే కనుక మందులు ఇస్తామని కూడా చెప్తూ ఉంటాము. అయితే అలా కూడా రాలేని వాళ్ళు ఉన్నారు చాలా మంది. సో మేము కూడా క్లారిటీగా లేనప్పుడు దాని గురించి ఏది కూడా మేము క్లియర్గా చెప్పలేకపోతున్నాం, వాళ్ళకు ఉన్నటువంటి సమస్య గురించి. కొంతమంది వాళ్ళు మేము ఆల్రెడీ చెక్ చేయించుకున్నాము, క్లారిటీగా మాకు తెలుసు, దీని గురించి ఇదివరకు కూడా మేము కక్కించుకోవడం జరిగింది, అయినా కూడా సమస్య క్యూర్ కాలేదు అని కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఇలాంటి రెండు కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, ఉందా లేదా అన్న డౌట్ ఒకటి, కన్ఫర్మ్గా ఉన్నారు వాళ్ళు ఒకటి. మరి ఇలాంటి వారు ఏం చేయాలి? సో దీనికి సంబంధించినటువంటి మెడిసిన్ గురించి నేను ఇంత ముందు కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఉన్నా లేదా డౌట్ ఉన్నా ఇప్పుడు మేము చెప్పబోయే మెడిసిన్ని మీరు వాడుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి సమస్యలు కూడా రావు. ఇది మీ శరీరంలో గొంతు నుంచి మలద్వారం వరకు టోటల్గా శుద్ధి చేస్తుంది. అంటే కడుపులో ఎలాంటి వ్యర్థాలు ఉన్నా, ఎలాంటి నెగిటివ్స్ ఉన్నా, ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే పూర్తిగా తగ్గిపోతాయి. ఎసిడిటీ అదుపులోకి రావడం జరుగుతుంది, జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది, అంతేకాకుండా కఫం కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. మీకు మందు వల్ల ఏర్పడినటువంటి ఇబ్బందులు కానీ, కడుపు ఉబ్బరం, కడుపులో మంట, ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో దానికి ఉపయోగపడేదే ఈ దాడి మస్తక చూర్ణం. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా దీని గురించి తెలుస్తుంది. అయితే ఈ దాడి మస్తక చూర్ణం గురించి చాలా మందికి తెలియదు. ఇది డయేరియా లాంటి ఎన్నో మొండి వ్యాధులను, ఎసిడిటీ, కడుపుబ్బరం, కడుపులో మంట, అజీర్ణము, మలబద్ధకము, ఇలాంటి అన్ని సమస్యలకు ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే మేము ఏం చేస్తున్నామంటే చాలా వరకు కూడా ఈ సమస్య అనేది టిపికల్గా ఉన్నప్పుడు, అంటే చాలా రోజుల క్రితం నుంచి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి వీటితో కొన్ని రకాలైనటువంటి బస్వాలు ఉంటాయి. కపర్తిక బస్వం అని, శంఖ బస్వాలని, వీటిని కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి, వాటి గురించి తెలుస్తుంది. కానీ వాళ్ళు సమస్యను బట్టి, ఆ మోతాదుని బట్టి మేము ఈ స్వర్ణ బస్వాలు కానివ్వండి, ఈ కపర్తిక బస్వం కానివ్వండి, శంఖ బస్వాలు లాంటివి కానివ్వండి, ఇంకా ఉంటాయి చాలా కూడా. లవణ భాస్కర చూర్ణం ఉంటుంది, త్రిగుణ పచక ఉంటుంది, ఇలా త్రిఫల చూర్ణం ఉంటుంది, ఇలా ఎన్నో రకాలైనటువంటి, ముఖ్యంగా శరీరానికి కడుపును శుద్ధి చేసి, జీర్ణ వ్యవస్థను వృద్ధి చేసి, మన తిన్న ఆహారాన్ని చక్కగా డైజెషన్ చేసి మోషన్ ద్వారా పంపించడానికి ఎన్నో అద్భుతమైనటువంటి ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పెట్టుడు మంది యొక్క లక్షణాలు కానివ్వండి, దీని గురించినటువంటి వివరాలు కానివ్వండి, ఏ టెస్టులలో కూడా బయటపడవు. సో చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారు, అసలు నిజంగానే ఉంటుందా సార్ అంటే, ఇది వాస్తవానికి ఏది బ్లాక్ మ్యాజిక్ అయితే కాదండి. కేవలం కొన్ని రకాలైనటువంటి పసర్లు కానీ, బస్వాలు కానీ, ఇవి శరీరంలో మలబద్ధకాన్ని చేస్తూ, లేదంటే జీర్ణ వ్యవస్థ యొక్క పనితీరును తగ్గిస్తూ, సరిగా డైజెషన్ కాకుండా చేసి, ఆకలి కాకుండా చేసి, మనం తిన్నటువంటి ఆహారం యొక్క విటమిన్స్ను, ప్రోటీన్స్ను, ఇవన్నింటినీ కూడా శరీరానికి సరిగా అందకుండా చేస్తుంది. ఎలా అయితే మనకు మంచి చేసేటివి ఉంటాయో, చెడు చేసేటివి కూడా అలాగే ఉంటాయి. వాటిని కొంతమంది ఉపయోగిస్తున్నారు, చాలా తక్కువగా, అరుదుగా. ఇక అది మనం వాటి గురించి చెప్పలేమండి, ఎందుకు అన్నది కూడా మనం చెప్పలేము. కానీ ఇలాంటి వాటి నుంచి బయటపడడానికి మేము ఇలాంటి ఔషధాలు ఇస్తాము. వీటిని కంటిన్యూగా మీరు ఒక 2 నుంచి 4 నెలల పాటు వాళ్ళ సమస్య తీవ్రతను బట్టి వాడుకున్నట్లయితే శరీరంలో మూలన మీకు ఎక్కడ దాగున్న ఎలాంటి వ్యర్థాలైనా, ఎలాంటి మందైనా, ఎలాంటి అయినా సరే పూర్తిగా మోషన్ ద్వారా బయటికి వచ్చేయాల్సిందే. సో అంత అద్భుతమైనటువంటి ఔషధాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. అందులో నెంబర్ 1 ప్లేస్లో ఉండేది దాడి మస్తక చూర్ణం. ఈ దాడి మస్తక చూర్ణాన్ని ఎక్కువగా మేము ఉపయోగించడం వల్ల కొన్ని వందల మంది ఈ సమస్య నుంచి ఇప్పుడు బయటపడి చాలా హ్యాపీగా ఉండడం అనేది జరిగింది. కానీ మళ్ళీ ఒకవేళ అలాంటి ప్రయోగాలు జరగకుండా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత మీదే ఉంటుంది. చాలా మంది మందులు ఎక్కడెక్కడో తెప్పించుకొని వాడుతున్నా కూడా సరైనటువంటి పథ్యం చేయకపోవడం వల్ల చాలా మంది ఈ సమస్య నుంచి బయటపడక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఆయుర్వేదంలో మందులు పనిచేయాలంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి పథ్యం అనేది 100% చేయాలి, అది డాక్టర్లు చెప్తారు మీకు. సో ఆ విధంగా మీరు ఫాలో అవుతూ ఈ కోర్సును కనుక వాడుకోవాలి. సో మేమైతే దీనికి ముఖ్యంగా ఇచ్చేది ఏంటంటే, ఇలాంటి చూర్ణాలతో పాటు, బస్సులతో కలిపిన ఒక పౌడర్తో పాటు ఒక 5 రకాల మాత్రలు, 5 లేదా 6 రకాల మాత్రలు ఇస్తాము. ఇవి డైజెషన్కి మంచిగా మెరుగుపడడం కోసం,
బాడీ స్టామినా కోసం, కఫం ఉన్న తగ్గించడం కోసం, అలాగే ముఖ్యంగా ఇలాంటి వ్యర్థాలు ఏమైనా ఉంటే వాటి అన్నింటిని కూడా మోషన్ ద్వారా పంపించడం కోసం వీటిని అందిస్తుంటాం. వీటిని క్రమం తప్పకుండా వాళ్ళ సమస్యను బట్టి 2 నుంచి 4 నెలలు వాడుకుంటే సరిపోతుంది. దీని కాస్ట్ కూడా 2 రకాలు ఉన్నది. ఒకటి 5,000 కోర్స్ ఉంటుంది, 10,000 కోర్స్ ఉంటుంది. 10,000 కోర్సులో వచ్చేసి మనకి ఎక్స్ట్రాగా ఏంటంటే స్వర్ణ బస్వాలను యాడ్ చేస్తాం. సమస్య క్రిటికల్ గా ఉన్న వాళ్ళు, చాలా రోజులతో ఇబ్బంది పడుతున్న వారికి అది ఉపయోగపడుతుంది. స్వర్ణ బస్వాలు అనేవి శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ని పెంచడం కోసం చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. మీరు కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే, ఒకవేళ మీరు మమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలే పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం ఛానల్ మొదటి నుండి కూడా అందిస్తుంది. నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికీ పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.